మిత్రమా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది మిత్రమా. కోపం, ఆవేశం ఉన్నవారికి దాదాపుగా మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం, ఆవేశం ఉండవు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారిని ద్వేషిస్తారు. తీయని కబుర్లు చెప్పేవారిని నమ్ముతారు కొందరు వ్యక్తులు. మిత్రమా, ఒక కాకి నేను నల్లగా ఉన్నందువల్ల నన్నెవరూ పట్టించుకోవడం లేదని ఏడ్చిందట. రామచిలుక నేను అందంగా ఉన్నందువల్ల నన్ను అందరూ పట్టుకుని బంధిస్తున్నారని ఏడ్చిందట. ఇందులో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, మనకి ఏది కలిగితే అదే ఆనందం అనుకోవాలి. చెప్పులు ఎంత ఖరీదైనవైనా గుడి బయటే వదిలేస్తాము. కొబ్బరికాయ ఖరీదైన కాకపోయినా దేవుడు పాదాల దగ్గర సమర్పిస్తాము. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. డబ్బు, అందం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకో మిత్రమా. జీవితం అనే పుస్తకంలో దేవుడు మొదటి పేజీలో జననం, చివరి పేజీలో మరణం రాసి పెడతాడు. అయితే మధ్యలో ఖాళీ పేజీలను అలాగే వదిలిపెడతాడు. ఎందుకంటే అందులో కష్టాలు, బాధలు మనమే రాసుకోవాలని. ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదు, పెంపకం సరిగ్గా లేదని అంటారు. అదే మీ కూతురు వేరే కాపురం పెడితే చాలా తెలివైనది, బాధలు భరించలేక సంసారాన్ని చక్కదిద్దుకుందని అంటారు. ఇదెక్కడ న్యాయం మిత్రమా? పెళ్లి అయ్యాక ఒక అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుందంటే, కన్న వాళ్ళను అటు ఏమీ అనలేక, కట్టుకున్న దానికి అర్థం అయ్యేలా చెప్పలేక, ఎటువైపు నిలబడితే ఎవరిని కోల్పోవలసి వస్తుందో అని భయంతో లోపలే కుమిలి కుమిలి చేస్తాడు. అవునా? భార్యగా భర్తను అర్థం చేసుకోవాలి, తల్లిగా పిల్లల్ని అర్థం చేసుకోవాలి, కూతురిగా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి, కోడలుగా అత్తమామల్ని అర్థం చేసుకోవాలి. ఎన్నో విధాలుగా అందరినీ అర్థం చేసుకునే ఆడదానికి కూడా ఒక మనసుంటుంది. మిత్రమా, నిన్ను ఎవరైనా నీ దగ్గర ఏముందని హేళన చేస్తే గెలిచే వరకు ప్రయత్నించే ఓపిక ఉందని చెప్పు. సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పు. చేజారిపోయిన దాని గురించి బాధపడని చెప్పు. చేసే పనిని వాయిదా వేయనని చెప్పు. అవకాశాన్ని సృష్టించుకుంటానని చెప్పు. మనల్ని వెనక్కి లాగే వాళ్ళ మాటల్ని అస్సలు పట్టించుకోనని చెప్పు. ఎప్పుడు పక్కోడు పనిలో వేలు పెట్టనని చెప్పు. ఎవడి పని వాడు చూసుకుంటే మంచిదని చెప్పు మిత్రమా. ఎదుటి వాళ్ళను మోసం చేయడం తప్పు అనేవారు ఒకప్పుడు, ఇప్పుడు తెలివి అంటున్నారు. కాలం మారిందో లేక కాలధర్మం మారిందో తెలియడం లేదు మిత్రమా. భార్య అంటే బానిస కాదు, బాధ్యత. పెళ్ళి అంటే బానిసత్వం కాదు, బరువు అంతకన్నా కాదు. మన మీద ఉన్న నమ్మకం, మనల్ని నమ్మి తన కన్నవారిని సైతం విడిచి నా అనుకునే వాళ్ళకి దూరంగా మన కోసం తన ప్రపంచాన్నే మార్చుకుని మనతో తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన జీవిత భాగస్వామికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? వాళ్ళ కన్నులకు కన్నీరంటే ఏంటో తెలియకుండా చూసుకోవడం తప్ప. చూడగానే తెలిసిపోవడానికి, మాట్లాడగానే అర్థమైపోవడానికి స్త్రీ ఒక వస్తువు కాదు. స్త్రీకి కూడా మనసుంది, స్వేచ్ఛనివ్వాలి, జ్ఞానముంది, ఉపయోగించుకునివ్వాలి, హృదయం ఉంది, ప్రేమించనివ్వాలి, ప్రాణముంది, బ్రతకనివ్వాలి. మిత్రమా, భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నావని కాదు, బాధ్యతను తెలుసుకుని బంధాన్ని గౌరవిస్తున్నావని. పదునైన కత్తి కంటే నాలుక ప్రమాదం. నెత్తురు చుక్క కింద పడకుండా మనిషిని చెప్పగలదు. అవునా? బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించేయకూడదు మిత్రమా. జీవితం ఎంత ఇబ్బందిగా కనిపించినా మనం విజయం సాధించగలిగే విషయాలు ఏవో కొన్ని మిగిలే ఉంటాయి. అవునా? ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు కూడా ఒక బాధను దూరం చేయలేదు. అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని, అదే సంతోష పెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోష పెట్టేలా ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఇతరులను బాధ పెట్టేలా ఉండకూడదని గుర్తించుకో మిత్రమా. ఎవరైనా నిన్ను చిన్న చూపు చూస్తే చూడనివ్వు. అది వాళ్ళ ఆలోచన తీరు ఏంటో బయట పెడుతుంది తప్ప నువ్వు ఏమీ తక్కువ అవ్వవు. అవునా? స్థాయిని చూసే వారిని ఇంటికి పిలవకు, మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు, విలువనివ్వని వారితో ఏమీ మాట్లాడకు, నోరు అదుపులో లేని వారికి ఏమీ చెప్పకు, అహంకారంతో చూసేవారిని అస్సలు పట్టించుకోకు మిత్రమా. ఈ ప్రపంచంలో మనం బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి.
మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. జీవితం అనేది సైకిల్ తొక్కడం లాంటిది. బ్యాలెన్స్ పోకుండా ఉండాలంటే ముందుకు వెళుతూనే ఉండాలి మిత్రమా. తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ముద్రపడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అవునా? బురదలో కమలాన్ని, చంద్రుల్లో అందాన్ని చూడగలిగిన వాడే పాజిటివ్ థింకర్. బురదలో మలినాన్ని, చంద్రుల్లో మచ్చని చూసేవాడు నెగిటివ్ థింకర్. ఈ రెండూ మారవు, చూసే దృష్టిని మాత్రమే మారుస్తాయి మిత్రమా. ఉప్పుని కూరల్లో వేస్తే రుచి పెరిగింది కదాని పాలల్లో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరం, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర నువ్వు మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుందని గుర్తుంచుకో మిత్రమా. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. కొసరి కొసరి అన్నం పెట్టే వాళ్ళని, కసరి కసరి మంచి చెప్పే వాళ్ళని జీవితంలో ఎప్పుడూ వదులుకోకు మిత్రమా. అలాంటి వారు మన జీవితం నుంచి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే అసలైన మనవాళ్ళు. ఆకు రాలిపోయిందని చెట్టు ఆలోచిస్తూ కూర్చుంటే తన జీవాన్ని కోల్పోతుంది. అలాగే మనిషి కూడా కోల్పోయిన వాటి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే జీవితాన్నే కోల్పోతాడు. మిత్రమా, నింద వేయడం సులభమే, కానీ దాన్ని మోసేవారికి తెలుసు దాని బరువు. మాట జారడం సులభమే, కానీ ఆ మాట పడిన వారికి తెలుసు దాని నొప్పి. కట్టి కాలి బూడిదైనా మాట మండుతూ బ్రతికే ఉంటుంది. కనుకనే ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలని గుర్తించుకో మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.